సబ్బవరం మండలం అస్కపల్లి శివారు సున్నంబట్టిలు ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కరిస్తానని పెందుర్తి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి కంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని గోడివాడ గ్రామాల్లో గండి బాబ్జీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నంబట్టి మహిళలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి పసలమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాత పంచకర్ల మాట్లాడుతూ సుదీర్ఘంగా ఉన్న తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని అన్నారు. గతంలో తన సొంత మంచినీటి ట్యాంకర్ల ద్వారా ఈ ప్రాంతంలో తగినట్లు సరఫరా నిర్వహించిన సంగతి గుర్తు చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం వంచికల రమేష్ బాబుకి 2009 నుంచి అభిమానులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ను, అసెంబ్లీ జనసేన అభ్యర్థి పెంచకర్ల రమేష్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని అన్ని గ్రామాల్లో అభ్యర్థితో పాటు ఓటర్లను చైతన్యవంతం చేశారు. అలాగే ఎమ్మెల్సీ మాధవ్ గారికి, సర్పంచ్ గారికి, గ్రామ పార్టీలు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీకు నా వాటర్ ట్యాంక్ ఫ్రీగా తిరిగేది గుర్తుందా? ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా, ఏ ఇంట్లో పెళ్ళైనా, మెచ్యూరిటీ ఫంక్షన్ అయినా, ఎవరైనా చనిపోయినా రోజువారీ నా వాటరే మీరు 5 సంవత్సరాలు తాగారు. 4 మండలాల్లో 4 వాటర్ ట్యాంకులు తిప్పానమ్మ గతంలో. అంటే ప్రజల పట్ల మాకున్న మక్కువ, ప్రజల కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకునే వ్యక్తులు మేము కాదు. మరి మీ నీతి ఎత్తుని మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితే మిమ్మల్ని వదిలేస్తానా? ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఇంటింటికి కూడా పైపు లైన్ వేసి ఇంటి ముందు కుళాయి పెట్టించే బాధ్యత నాది అని మా అక్క చెల్లెలకు మాట్లాడతాను. ఇంటి ముందు నుంచి ఒక్క బిందికి కూడా మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం నుంచి మేము ఇంటింటికి రన్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మాట్లాడుతా ఉన్నాను. మరి అలాగే సీసీ రోడ్లు కానీ, కాలువలు లేవన్నారు, చెత్తను తీసుకెళ్ళడం కూడా లేదన్నారు, ఉద్యోగాలు లేవన్నారు, ఇల్లు ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ముందు మీరేం చేయాలి? మా పని మేము చేయాలంటే మీ పని మేము చేయాలి కదా. నాణ్యత, దృఢం, మన్నిక, రంగు. సో ఈ యొక్క 5 స్టార్స్ మన పంచకర్ల రమేష్ బాబు మనకి చేస్తాడు, గతంలో చేశాడు, నాయకత్వం ఏంటో చూపించాడు. అలాగే దీనికి తోడు మన గండి బాబ్జన్న మళ్ళీ మనకి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇద్దరి నాయకత్వంలో మన ప్రాంతంలో ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతి, ఏవైతే దందాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతారు. సీఎం రమేష్ గారు కేంద్రంలో ప్రధానమంత్రి, అందరితో కూడా అత్యంత చదువు కలిగిన వ్యక్తిగా మన ప్రాంతానికి ఎంపీగా ఉంటున్నారు. మద్య నిషేధం చేయకపోతే, పూర్తిగా నిషేధం చేయకపోతే మీ దగ్గరికి ఓట్లు అడగడానికి రానని చెప్పారు జగన్. మరి ఏం చేశాడమ్మా? అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది, మందు దొంగ మందులు ఎక్కువైపోయాయి. అది తాగి చాలామంది చచ్చిపోయారు, ఇప్పటికే చాలామంది జబ్బులతో ఉన్నారు. సో నేను అనేది ఏమిటంటే, అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈవేళ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున మాట్లాడి ఏదైనా పబ్లిక్లో కొట్టి యాజిటేషన్ చేస్తే వెంటనే వాళ్ళని కొట్టడమో, అరెస్ట్ చేయడమో, లేకపోతే